ఈ మోడీ. ఈ రోజు మా కృష్ణమాత గురించి నేను ప్రత్యేకంగా ఒక సోదరిగా ఈ తెలంగాణనే కాదు యావత్ భారతదేశంలో ఉన్న దళితులందరికీ అండగా ఉండాలనే లెవెల్లో నా కుటుంబాన్ని నా ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టి ఆ రోజు ఉద్యమంలో పనిచేస్తున్న నేను తర్వాత తెలుగుదేశంలో ఉన్నప్పుడు అది పార్టీ ఏమైనా సరే నా జాతి కోసము ఏబిసిడి వర్గీకరణ చేసి ఆ రోజు ఫలితాలను ఇవ్వడం జరిగింది. సరే ఆ రోజున్న రకంగా మళ్ళీ మా తమ్ముళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ నేను ఈ రోజు వీడియోలో ఒక చిన్న ఉదాహరణ కృష్ణమాదిగల మీద ధైర్యం అంటూ నేను అడగగలను ఈ సాక్ష్యాన్ని. నేను మన్మోహన్ సింగ్ గారి ఒక మీటింగ్ లో నేను వెళ్ళిన రోజు జొక్క వరప్రసాద్ నేను మన రాష్ట్రం నుంచి మరి రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని పంపించినప్పుడు అప్పుడు జరిగిన సంఘటన ఏంటి? ఈయన జొక్క వరప్రసాద్ గారు ఇంత పెద్ద లిస్ట్ రాసుకున్నాడు, అది ఇంగ్లీష్ లో చదివాడు. మా కృష్ణమాదిగ గారు నా ఇంగ్లీషు నా హిందీ లాంగ్వేజ్ రాదు కాబట్టి జొక్క ప్రసాద్ గారికి వారికి ఇవ్వడం జరిగింది. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు దాని యొక్క భావాన్ని విన్న తర్వాత ఆయన ఏమి భావాన్ని వ్యక్తం చేయలేదు ఆయన. ఎందుకంటే ఆయనలో ఉన్న గొప్పతనం అనుకోవాలి. ఒక ఆర్థికవేత్తగా ఈ దేశాన్ని సమగ్రతను కాపాడిన వ్యక్తిగా అనుభవమైన వ్యక్తిగా అతను ఉన్నప్పుడు నేను చొరవ తీసుకొని ఆయనను ఆపడం జరిగింది. వాళ్ళు గుండెల మీద చేసుకుని కృష్ణమాదిగ గారు అడగండి, నేను ఆపడం జరిగి ప్రధానిజీ ముझे 2 మినిట్ టైం తీసి అన్నాను. అప్పుడు ఆయన నిలబడిపోయాడు. ఆయన సత్యంగా చెప్తున్నాను, నా మాదిగ జాతిని కొట్టేసి చెప్తున్నాను ఒక ఆడబిడ్డగా. నేను అది ఆపడం వల్ల ఆయనకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. प्रधानी जी ये हमारा घर का मामला है, छोटा सा इश्यू है, मतलब हमारा घर में माँ जिसके पास उसका खाना इतना ही रहता है, 2 बच्चे रहते हैं लड़के, उसमें एक बड़ा बच्चा दुबला रहता है, छोटा बच्चा मोटा रहता है। तब माँ क्या करती है, वो जो 250 बच्चे खाने वाले को बचपन में वो खाना ज्यादा छोटा भाई को देता है। फिर मगर बाद में बड़ा होने के बाद बड़े बन जाने के बाद माँ मुझे भी भूख लग रहा है, मुझे थोड़ा ज्यादा दे दो माँ, वो इतना साल तक मैं नहीं खाया ना, अभी मेरा ये खाने का लायक हो गया हूँ, मुझे दीजिए ना मम्मी मुझे खाना डालिए बोलो। तो मम्मी समझाती है छोटा बच्चा को, मम्मी का मतलब वहाँ पर राष्ट्र है, वो खाने का मतलब ये है रिजर्वेशन है, रिजर्वेशन बढ़ता नहीं वो खाना है। तब मम्मी समझाती है, उन लोगों को बोलती है बेटा इतना तक हमारे पास खाना इतना ही है, मगर आप दोनों बांट के आगे खा लो। तो मतलब ఆంధ్రాలో మానవ సోదరుల పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తెలంగాణలో మాదిగ సోదరుల పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. 2 రాష్ట్రాలు కూర్చొని మాట్లాడితే మన ఇంట్లో పంచాయతీ లాగా ఉంటుంది. ये हमारा घर का मामला है, ये इतना लंबा चौड़ा खींचने के नहीं, ये ఉషా మేరా కంపెనీ వాళ్ళకు చెప్పడం కూడా జరిగింది. మనకు అప్పుడున్న గవర్నమెంట్ లో ఉన్న రాజశేఖర రెడ్డి గారు నన్ను ప్రత్యేకంగా ఆ టీమ్ లో పంపించడం జరిగింది. సో ఇంత జరిగి ఇంత సింపుల్ సబ్జెక్ట్ ని మరి కృష్ణమాదిగ గారు ఈ రోజు నా జాతి నా వెంట ఉంది నేనేం చెప్తే చేస్తానంటున్నారు కదా, నువ్వు అవకాశవాద రాజకీయం తీసుకోకన్నా అన్నా, నువ్వు నిజంగా ఈ మాదిగ బిడ్డలు అయితే నిజంగా నీ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు నువ్వు చేస్తుంది కరెక్టా. ఈ రోజు ఈ మన సిద్ధాంతాలు పట్టుకొని కుల వ్యవస్థను పట్టుకొని మనల్ని నరకయాతని పెట్టిన బీజేపీలో మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర వెంకయ్య నాయుడు కాళ్ళ దగ్గర వేసిన రోజు నేను ఢిల్లీలో ఏడవడం జరిగింది. నేను ఎప్పుడు మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు కూడా నేను ఏడవలేదు. ఈయన తీసుకునే పాదాల దగ్గర